జరిగిన డబ్బుల పంపకాల్లో ఎవరికి న్యాయం జరిగింది, ఎవరికి అన్యాయం జరిగింది అనేది మాట్లాడుకుందాం. ఇక్కడ కెప్టెన్ కళ్యాణ్ అట్ ద సేమ్ టైం ఫస్ట్ ఫైనలిస్ట్ కాబట్టి కెప్టెన్ ఈ రేస్లో లేడు. ఇకపోతే బిగ్ బాస్ అక్కడ 6 బాక్సులు పెట్టారు. ఫస్ట్ 2,50,000, 2 lakhs, 1,50,000, 1,50,000, 0. ఇదేం లెక్కయ్యా అంటే 0 ఎందుకు పెట్టారా అనిపించింది. నాకైతే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళల్లో ఎవరికి ఎంత డబ్బులు లేదా ఏ ఓట్స్ ప్రకారంగా వాళ్ళు అర్హులు అనేది నిర్ణయించుకోవాలి. ఎవరైనా కూడా నేను ఆ ప్లేస్లో ఉండాలి, ఫస్ట్ ప్లేస్లో ఉండాలనే కోరుకుంటారు కదా. సో ఇక్కడ గొడవలు పెట్టేది మొదలైందనమాట, కొట్టుకోవడం మొదలైంది ఒక్కొక్కరికి. ఇక్కడ ఏంటంటే అక్కడ ఒక రైలింగ్ లెక్క స్లైడ్ ఉంటుంది. స్లైడ్లోంచి బజర్ మోగంగానే బాల్ వస్తుంది. ఎవరు బాల్ పట్టుకుంటే వాళ్ళు ఎవరికి ఏ అమౌంట్ లేదా ఏ ఓట్స్ ఎంత ఇవ్వాలనుకుంటున్నారో ఇవ్వచ్చు. ఫస్ట్ స్టార్టింగ్ డెమోన్ తీసుకున్న డెమోన్ అండ్ భరణి గారితో ఆల్రెడీ మాట్లాడుకున్నారు. మీకు బాల్ ఇస్తే నాకు ద బెస్ట్ అమౌంట్ ఇవ్వండి, నాకు బాల్ వస్తే మీకు ద బెస్ట్ అమౌంట్ ఇస్తాననేసి ఇద్దరు మాట్లాడుకున్నారు. భరణి గారు మరి నాకు ఇస్తావా అంటే నేను నీకు ఇస్తా అన్నట్టుగా అందరూ మాట్లాడుకున్నారు. ఇమాన్యుయల్ ఇక్కడ కళ్యాణ్ ఏంటంటే బుక్ అయిపోయాడు అనమాట. ఇటు ఇవ్వాలా అటు ఇవ్వాలా, తనుజకి ఇస్తే ఇమాన్యుయల్ బాధపడతాడు, ఇమాన్యుల్కి ఇస్తే తనుజ బాధపడిద్ది అన్న ఫీలింగ్ లో కళ్యాణ్ ఉన్నాడు. సో ఇక్కడ డెమోనేమో ఇప్పుడు జంటల కింద ఆట ఆడితే నేనే వన్ అయిపోతాడు అనుకున్న డెమోను ఇప్పుడు ఎవరు నాకు ఇస్తారా అన్న కన్ఫ్యూజన్లో పడిపోయి ఇక్కడ ఇమాన్యుయల్కి క్లారిటీ ఏంటి అంటే ఓన్లీ సంజన గారికి లేదా అతనికి కూడా అన్నావు సంజన గారా తనుజ అన్నట్టు. బట్ సంజన గారికే ఇస్తాడు, ఎందుకంటే మొన్న గేమ్లో తనుజ ఆల్రెడీ ఇమాన్యుల్కి పక్కకు నెట్టేసింది మనం చూసాము. సో ఇమాన్యుల్ క్లియర్గా ఉన్నాడు అండ్ సంజన గారు కూడా క్లియర్గా ఉన్నారు ఇమాన్యుల్కి లేదా డెమోన్కి. ఇట్లా హౌస్ అంతా ఒక సంచలనం అయిపోయింది అనమాట. ఎవరికి ఎవరు సపోర్ట్ అనేది ఇక్కడ తేలిపోతుంది. సో ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ బజర్ మోగంగానే డెమోన్ పట్టుకున్నాడు. డెమోన్ పట్టుకోగానే ఇక్కడ హైలైట్ ఏంటంటే నేను ఆల్రెడీ భరణి గారితో మాట్లాడుకోవడం నేను చూశాను అండ్ హౌస్ మేట్స్ కాదు ఆడియన్స్ చూసాం కాబట్టి భరణి గారి పేరు చెప్పి ఎంత ఇస్తాడా అనుకున్నా నేను. లైక్ 1,50,000 అలా ఇస్తాడేమో అనుకున్నా. బట్ డెమోన్ అసలు ఇక్కడ ఫ్లేట్ ఫిరాయించేసాడు అనమాట. అక్కడ చెప్పి అనుకున్నది ఒకటి, ఇక్కడికి వచ్చాక సుమన్ శెట్టి గారికి సెలెక్ట్ చేసుకుని సుమన్ శెట్టి గారికి 1 lakh points ఇచ్చారు. సుమన్ శెట్టి గారు నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఎందుకంటే ఆయన బాటంలో ఉంటానేమో, నాకు ఎవరు సపోర్ట్ చేయరేమో అన్న ఒక ఫీలింగ్ లో ఉన్నట్టున్నారు. సో అందుకని అతనికి 1 lakh రావడం అంటే నాట్ అన్ ఈజీ టాస్క్. ఎందుకంటే ఆల్రెడీ బాటంలో ఇంకా 50 and 0 కూడా ఉన్నాయి. సో అతను చాలా హ్యాపీ. ఇంకా డెమోన్ థ్యాంక్ యూ అని చెప్పుకున్నారు, అయిపోయింది. ఇక్కడ భరణి గారికి వచ్చింది బాల్. భరణి గారికి రాగానే ఆల్రెడీ సుమన్ శెట్టి గారికి వచ్చేసింది కాబట్టి ఆయన ఇంకొకరికి ఇవ్వాలి ఖచ్చితంగా. సో అదే అతను ఏం చేశారు, తనుజాకి ఇచ్చారు. సుమన్ శెట్టి తర్వాత ఆప్షన్ ఎవరు అంటే తనుజానే కదా. తనుజాకి 2 lakhs ఇచ్చారు. 2 lakhs ఇస్తే తనుజ ఎంత హ్యాపీ ఫీల్ అవుతుందని చూస్తే ఆమె ఫేస్లో అసలు హ్యాపీనెస్సే లేదబ్బా. అంటే తన టార్గెట్ 2,50,000 ఉంది. మరి ఉన్నోళ్ళ పరిస్థితి ఏంటి, తనకన్నా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి అని నాకు అనిపించింది. అంటే ఇక్కడ కళ్యాణ్ పక్కకు వచ్చేసాడు, అంటే కళ్యాణ్ రేస్లో లేడు కాబట్టి ఇక నాకే అన్న ఆలోచనలో ఉండొచ్చు, తప్పేం లేదు. బట్ తనకన్నా బాగా ఆడిన వాళ్ళు ఉన్నారు కదా అని ఒక ఆలోచన భరణి గారు చాలా క్లియర్గా ఉన్నారు కాబట్టి సెకండ్ ప్లేస్ ఇచ్చారు అని నాకు అనిపించింది. మరి మీకేమనిపిస్తుందో చెప్పండి. తనుజకి భరణి గారు ఇచ్చిన 2 lakhs వర్త్, లేకపోతే అంతకన్నా ఎక్కువ ఉండాల్సిందా, లేకపోతే దానికన్నా తక్కువ ఉండాల్సిందా అని మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇకపోతే తనుజ ఆల్రెడీ చెప్పేసింది కూడా, నేను 2,50,000 అనుకున్నాను, నాకు 2 lakhs ఇచ్చారు. అండ్ ఇక్కడ ఏంటంటే హౌస్ మేట్స్ ఇది కూడా ఉండాలన్నమాట. ఇక్కడ మన సంచాలక్గా ఉన్న కళ్యాణ్ సంచాలక్ రేస్లో లేడు కాబట్టి కళ్యాణ్ సంచాలక్ అట్ ద సేమ్ టైం తను కూడా ఆడొచ్చు. సో ఇక్కడ కళ్యాణ్ హౌస్ మేట్స్ని అడిగితే హౌస్ మేట్స్ అందరూ కూడా ఓకే అంటే ఆ 2 lakhs వాళ్ళకి, లేదు ఎవరైనా అపోజ్ చేశారు అంటే అది కూడా ఉండదు. సో హౌస్ మేట్స్ అందరూ ఓకే అని అన్నారు. ఆల్ ఆర్ విల్లింగ్ టు గివ్ 2 lakhs టు తనుజ. ఓకే గుడ్. అంతమంది జెంట్స్ ఉండగా ఒక అమ్మాయికి 2 lakhs points ఇచ్చారంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ, లైక్ అదేమి తక్కువ అని నేను అనుకోవట్లేదు. మరి మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎవరు మన డెమోన్ అండ్ వీళ్ళంతా అడుకుంటున్నారు. ఎలా సంజన గారు అయితే వెంటనే ఇమాన్యుయల్ దగ్గరికి వెళ్ళి నీకు వస్తే మాత్రం నాకు ఇవ్వు, మంచి అమౌంట్ ఇచ్చి నన్ను పక్కన పెట్టేసి, లేదంటే వీళ్ళు ఇవ్వరు నాకు అన్నట్టుగా ఇమాన్యుయల్కి చెప్పడం జరిగింది. ఇమాన్యుయల్ ఒకటే మాట అన్నాడు, అమ్మా నేను ఇస్తా కానీ వీళ్ళందరూ కూడా ఒప్పుకోవాలి, అది కదా. అదే మాట కళ్యాణ్ కూడా అన్నాడు, బాల్ రావడం సంబరం కాదు, హౌస్ మేట్స్ అందరూ అపోజ్ చేయకుండా ఉండాలి, అది మెయిన్ ఇంపార్టెంట్, మీరు ఆ పాయింట్స్కి వత్తా కాదా అనేది కూడా ఇంపార్టెంట్ అని కళ్యాణ్ కూడా ఒక సిచ్యువేషన్లో చెప్పాడు. నిజమే. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి ఇమాన్యుయల్ తీసుకున్నాడు. ఇమాన్యుయల్ తీసుకున్న తర్వాత 150 points సంజన గారికి ఇచ్చాడు. 150 అంటే 1,50,000 ఇవ్వగానే ఇంకా డెమోన్ అపోజ్ చేశాడు. సారీ, ఇంతకు ముందు ఇప్పుడు నెక్స్ట్ కళ్యాణ్ తీసుకున్నాడు. కళ్యాణ్కి బాల్ వచ్చింది. కళ్యాణ్ తీసుకొని ఇంకా తనుజ అయిపోయింది కదా, ఇక లైన్ క్లియర్ అనుకున్నాడేమో కళ్యాణ్ తీసుకొని ఇంకా ఇమాన్యుయల్కి ఉన్న హైయెస్ట్ ఉన్న పాయింట్స్ 2,50,000 ఇమాన్యుయల్కి ఇచ్చాడు. నాకైతే వర్తే అనిపించింది. ఎందుకంటే అన్ని యాంగిల్స్లో చూసుకుంటే కళ్యాణ్ని పక్కన పెడితే నా ప్లేస్, నా ఇంటెన్షన్ ప్రకారం ఫస్ట్ ప్లేస్ కళ్యాణ్, ఆ ప్లేస్లో లేడు కాబట్టి ఇమాన్యుయల్ ఇస్ వర్త్ ఫర్ దాట్ అనిపించింది నాకు. సో ఇమాన్యుయల్కి ఇవ్వడం హౌస్ మేట్స్ అందరూ కూడా దే ఆర్ ఆల్ ఓకే. ఎందుకంటే ఎవరు కాదు అన్నా కూడా అది వెళ్ళిపోతుంది, ఇంకొకరు వీళ్ళకి ఇస్తారో లేదో తెలియదు. ఉన్నది ఇంకా 1,50,000, 50,000 అండ్ 0 మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు 2,50,000 ఇమాన్యుయల్కి వెళ్ళిపోయాయి. సో అందరూ కూడా ఓకే, వాళ్ళందరూ కూడా విల్లింగే తీసేసుకున్నాడు ఇమాన్యుయల్, థ్యాంక్ యూ చెప్పాడు. నెక్స్ట్ ఇమాన్యుయల్కి బాల్ వచ్చిన తర్వాత సంజన గారికి
1,50,000 ఇవ్వాలనుకున్నాడు. ఎందుకంటే యాజ్ అ ఫీమేల్, యాజ్ అ మదర్, టాస్కుల పరంగా కావచ్చు, హౌస్ని యాక్టివ్ ఉండడం పరంగా కావచ్చు, ద డే 1 నుంచి కూడా హౌస్ యాక్టివ్ అవ్వడానికి ఈవిడే కారణం అని వచ్చినోళ్ళు వెళ్ళినోళ్ళు చెప్పారని ఒక చాలా పెద్ద సంజయ్ చెప్పి మరి ఇమ్మానియల్ అందరినీ కన్విన్స్ చేసి మరి ఇవ్వాలనుకున్నాడు 1,50,000. బట్ భరణి గారు అండ్ డెమాన్ పవన్ కూడా లేదు, దానికి వర్త్ నేనున్నాను, అంత అమౌంట్ ఇవ్వడానికి నేను రెడీగా లేను అని చెప్పేసి డెమాను ఇద్దరు భరణి గారు కూడా అనేసారు. ఎందుకంటే నెక్స్ట్ ఉన్నది 50-0 కదా, సో అందుకని అపోజ్ చేశారు కాబట్టి ఇంకెవరికీ లేదు, ఆ బాల్ పడేశారు. ఇక నెక్స్ట్ రౌండ్కి వస్తే నెక్స్ట్ బాల్ తీసుకున్నది సుమన్ శెట్టి గారు. ఇక్కడ అసలైన గేమ్ చేంజ్ అయింది. ఈ బాల్ తీసుకునే ముందే నీకు బాల్ వస్తే ఎవరికి ఇస్తావు అంటే నీకు బాల్ వస్తే ఎవరికి ఇస్తావు అన్న టాకింగ్ లోనే భరణి గారికి అనేసి సుమన్ శెట్టి గారు అన్నారు. తనూజ అండ్ ఇమానియల్, కళ్యాణ్ వీళ్ళంతా డెమాన్ కి ఇవ్వాలని అనుకున్నారు 1,50,000. డెమాన్ కి 1,50,000 అంటే వర్తే, ఎందుకంటే 2,50,000 ఇమానియల్, 2 lakhs తనూజ, 1,50,000 డెమాన్ అంటే వర్త్ గానే ఉంది అని నాకు అనిపించింది. సో ఇక్కడ సుమన్ శెట్టి ఏం చేస్తాడా అనేది పాయింట్. సుమన్ శెట్టి ఏం చేస్తారా అనేది పాయింట్. సో సుమన్ శెట్టి గారు ఏంటి, మీరెవరికి వేస్తారని తనూజ అడగంగానే నేను భరణి గారికి ఇవ్వాలనుకుంటున్నాను అన్నారు. అనగానే తనూజ వెంటనే ఇమ్మానియల్ అని వీళ్ళతో భరణి గారంట ఉంది అన్న తర్వాత సుమన్ శెట్టి గారు ఇంకా భరణి గారికి ఇచ్చేస్తే ఇంకా 50-0 ఉంటుంది అనేసి అనుకున్నాం కదా. సో ఇక్కడ సుమన్ శెట్టి గేమ్ చేంజర్ అయ్యారు అని నాకు అనిపించింది. ఆయన ఏం చేశారు అంటే భరణి గారికి అనుకున్నామా, తీరా చూస్తే అతను ఏమనుకున్నాడు, డెమాన్కి ఇస్తే డెమాన్కి ఇవ్వద్దు అని అపోజ్ చేసి భరణి గారికి ఇస్తారు అనుకున్నారు అని అతను అంటున్నారు. బట్ అతను పాయింట్ ఏంటి అనేది కరెక్ట్ గా మనకు కూడా తెలీదు. సో డెమాన్ అతనికి హెల్ప్ చేశాడు కాబట్టి ఇతను కూడా డెమాన్కి ఇవ్వాలనుకున్నారు, అంటే గివెన్ ప్రాసెస్ లో. ఎందుకంటే భరణి గారు తనుజకి ఇచ్చారు, డెమాన్ స్టార్టింగే సుమన్ శెట్టికి ఇచ్చి గట్టు మీద నించోబెట్టేశారు కాబట్టి సుమన్ శెట్టి గారు డెమాన్కి ఇచ్చేసారు 1,50,000. సో ఈ 1,50,000 డెమాన్ వర్తేనా అంటే అందరు వర్త్ అనేసారు. సో ఇంకా భరణి గారు అపోజ్ చేసినా కూడా అతను ఒకరే అయిపోయారు, సుమన్ శెట్టి గారు అపోజ్ చేయడానికి లేదు ఎందుకంటే ఆయన ఇచ్చారు కాబట్టి. సో ఇలా 50-0 మిగిలిపోయింది. ఇకపోతే సంజన గారు బాల్ తీసుకుని ఏంటి 50-0 ఉన్నాయి కాబట్టి ఆవిడేం మాట్లాడారు, 0 అనేది ఎవరికి ఇచ్చే వర్త్ కాదు. ఇక్కడ ఇంతవరకు వచ్చారంటే 0, అసలు బిగ్ బాస్ 0 పెట్టకుండా ఉండాల్సింది అనేది నా ఒపీనియన్. అక్కడ కనీసం 25 అయినా పెట్టి ఉండాల్సింది కదా, మరి 0 పెట్టారేంటి. వాళ్ళు చేసింది 0 పాయింట్ అంటే ఇట్స్ నాట్, అంటే అలా అంటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది అక్కడ ఉన్న వాళ్ళకి, అంటే ఇంత దూరం వచ్చిన తర్వాత టు బీ ఫ్రాంక్. సో 0 నేను తీసుకోలేకపోతున్నాను కాబట్టి నా వైపు నుంచి నేను 50 తీసుకొని 0 భరణి గారికి ఇద్దాం అనుకుంటున్నాను. అది వర్త్ కాదు బట్ స్టిల్ ఏదో ఒకటి ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాను అని ఆవిడ అన్నారు. అనగానే ఇంకా అందరూ అపోజ్ చేశారు. అంటే సుమన్ శెట్టి గారు భరణి గారికి 50 ఇవ్వాలనుకున్నారు అండ్ అతను కూడా 50 నాకు వర్తానన్నారు. తనుజ గారు భరణికి గారికి ఇవ్వాలనుకున్నారు కాబట్టి ఇంకొక అంటే ఇద్దరు డెమాన్ అండ్ ఇమానియల్ మాత్రం సంజన గారికి ఇవ్వాలనుకున్నారు. సో 2-2 అయిపోయినాయి కదా. సో ఇంకొక ఓట్ ఎవరిది, సంచాలకగా ఉన్న కళ్యాణ్ డెసిషన్ ఇస్ ఫైనల్ అన్నట్టుగా అయిపోయింది. సో ఇక్కడ కళ్యాణ్కి పెద్ద వార్ అయిపోయింది, ఏం చేయాలో తెలియలేదు. అటు నుంచో అలా ఇటు చూస్తే తనుజకి నాన్న భరణి గారు, ఇటు చూస్తే ఇమానియల్కి అమ్మ సంజన గారు. నిజంగా కళ్యాణ్ ఏం చేయాలో తెలియలేదు. బట్ భరణి గారు పరువు కాపాడాడు అని అనొచ్చు. నిజంగా చెప్పాలంటే భరణి గారు పరువే కాపాడాడు కళ్యాణ్. ఎందుకంటే అక్కడ ఒక ఫీమేల్ ఎదురుగా పెట్టుకొని భరణి గారికి 0 ఇచ్చి సంజన గారికి ఇచ్చుంటే భరణి గారు తలదించుకునేవారు టు బీ ఫ్రాంక్. బట్ సంజన గారికి బాధ పెట్టాడు అని నాకు అనిపించింది. బట్ సంజన గారు 0కి వర్తా అంటే కళ్యాణ్ తీసుకున్న డెసిషన్ రైటా రాంగా అనేది ఆడియన్స్ మీరే చెప్పాలి. నాకైతే సంజన గారికి 0 ఇవ్వడం బాధ అనిపించింది, అట్ ద సేమ్ టైం భరణి గారికి ఇవ్వాలా అన్న కూడా బాధ అనిపించింది. బట్ కళ్యాణ్ తీసుకున్న డెసిషన్ రైటా రాంగా మీరేమంటారో చెప్పండి.